విరామం తరువాత 18వ పాసురంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం మనం. వందెంగుం కోడి అదైత్తనగాన్ అన్నది కదండి అమ్మ. ఈ కోళ్ళన్నీ వచ్చి ఈమె వాకిట్లో కూస్తూ ఉన్నాయి అని చెప్పి అంది. ఎవరు ఈ కోళ్ళు అని అంటే భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళే వాళ్ళు అని. కోడి యొక్క లక్షణం ఏంటండి? కోడి ఏం చేస్తుంది? చుట్టూతా ఉండే చెత్తా చెదారంలో కాలు పెట్టి ఇలా ఇలా అంతా గెలికేసి ఏదైతే తనకి అవసరం లేదో వాటన్నిటినీ పక్కకి నెట్టి మధ్యలో దానికి కావలసినటువంటి ఏదో గింజ ఇంకోట పదార్థం ఉంటుంది, కేవలం దాన్ని మాత్రం తీసుకొని తింటుంది. అది కోడి యొక్క లక్షణం. భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నా వీటి అన్నిటిలో వాళ్ళకి అవసరం లేని వాటన్నిటినీ పక్కకి నెట్టేసి తమకి అవసరమైనటువంటి భగవత్తత్వాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి ఇటువంటి ఉదాహరణలు మనకి ఎంతో మంది దగ్గర కనపడుతుంటాయి. తులసీదాస్ అనేటువంటి మహానుభావుడు చెప్తుంటాడు, జడచేతన గుణదోషమయ విశ్వకీన్హ కరతార్ సంతహంస గుణగహిపయ పరిహరి వారి వికార్ అంటాడు. భగవంతుడు జడచేతనాలని గుణదోషాలని రెండింటినీ సృష్టించాడు ఈ ప్రపంచంలో. కానీ సాధువులు అనేటువంటి హంసలు, వాళ్ళని కూడా హంసలనే అంటాం. హంస అంటే సాధు పురుషులనే అర్థం. ఈ హంసలు ఏం చేస్తాయి అంటే పాలు నీళ్లు కలిపి పెట్టామనుకోండి, దానిలో ఉండేటువంటి నీటిని వేరు చేసేసి పాలని మాత్రమే అవి స్వీకరిస్తాయట. అలాగనే సాధువులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎన్ని దోషాలున్నా దోషాలని వాళ్ళు తీసుకోరు, అవసరమైనటువంటి మంచి గుణాలని మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పి ఆయన అంటాడు. అలానే కబీర్ దాస్ అనేటువంటి మహానుభావుడు చెప్తున్నాడు, సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్ సార్ సార్ కో గహిరహై తోతా దే ఉడాయ్ అంటాడు. సాధువులైనటువంటి వాళ్ళు ఎలాగా అంటే ఒక చాట లాంటి వాళ్ళట. చాట మనకి తెలుసు కదండి, ఇంట్లో ఏదన్నా ఒక బియ్యం లాంటి కానీ ఇంకేమన్నా గింజలు కానీ చెరగాలి అంటే చాటలో పోసి ఇలా ఇలా చాటని ఆడిస్తే దానిలో అనవసరమైన చెత్త పదార్థం అంతా బయటికి వెళ్ళిపోతుంది, అవసరమైన పదార్థం మాత్రం లోపల మిగిలి ఉంటుంది. అలానే ఈ రాళ్ళు రప్పలు చిన్న చిన్న ఇవి గింజలు కానీ అట్లాంటివి ఏమన్నా అవసరం లేని వాటన్నిటినీ ఏరి పారేయటం కోసం చాటను ఉపయోగిస్తాం మనం. సాధు పురుషులైనటువంటి వాళ్ళు కూడా ఇలాంటి చాటల్లాంటి వాళ్ళేట. వాళ్ళు మంచిని స్వీకరించి చెడును వదిలేస్తారు అని చెప్పి అట్లా నీ ఇంటి ముందు వచ్చినటువంటి ఈ కోళ్ళు ఉన్నాయే, వీళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు భాగవతోత్తములైనటువంటి వాళ్ళు. అంటే భగవద్గుణానుభవం వాళ్ళు ముందు పొంది మనందరినీ నిద్ర లేపుతారు. మొట్టమొదటి కోళ్ళు ఏం చేస్తాయండి? పడుకోనున్న మనల్ని నిద్ర లేపుతాయి కదా. ఇంతకు ముందు గోదాదేవి పడుకోనున్న వాళ్ళందరినీ నిద్ర లేపుకుంటూ వచ్చింది చూసారా. వాళ్ళు సంపూర్ణంగా దానిలో లీనమైపోయిన వాళ్ళు, వీళ్ళేమో భాగవతోత్తములైన వాళ్ళు కనుక వాళ్ళు పొందిన అనుభవం మనల్ని కూడా పొందింప చేయడం కోసము నిద్ర లేపుతున్నారు మన దగ్గరికి వచ్చి అని అంటోంది. తరువాత మాధవి பந்தல் மேல் பல்கால் కుయిలినంగాల్ కువినగాన్. ఈ మాధవి పందిరి మీద, మాధవి అనేది ఒక తీగ పేరు అన్నమాట. ఆ మాధవి తీగ ఇలా అల్లుకోనుంది పందిరిలాగా అనమాట. ఆ పందిరి మీద పల్కాల్ కుయిలినంగాల్ కువినకానంది, కోయిళ్ళు కూస్తున్నాయి అని. ఇదేంటండి ఈ విచిత్రము? ఎక్కడన్నా మార్గశీర్ష మాసంలో పోయి కోయిళ్ళు వస్తాయా? కోయిళ్ళు వచ్చేది ఎప్పుడు మనందరికి బాగా తెలుసు కదా, వసంతకాలం అయితేనే కోయిళ్ళు వస్తాయి అని చెప్పి తెలిసినప్పుడు ఏంటి ఇప్పుడు పోయి కోయిళ్ళు వచ్చి కూస్తున్నాయి అని చెప్పి గోదమ్మ అంది అంటే ఈ కోయిల యొక్క లక్షణాన్ని మనం తీసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. కోయిల ఎలాంటిదండి? ఎప్పుడూ అది పరభృతమైనటువంటిది, తనంతట తానుగా బిడ్డల్ని పెంచుకోలేదు కోయిల. అది గుడ్లు పెట్టంగానే ఏం చేస్తుందో తెలుసా? కాకి గూడు దగ్గరికి పోయి ఆ కాకి గూడు దగ్గర తన గుడ్లను వదిలేసి వచ్చేస్తుంది. వాటిని పొదగాలనేటువంటి ధ్యాస ఉండదు దానికి. నెమ్మదిగా ఈ కాకి ఏం చేస్తుంది? అన్ని గుడ్లతో పాటు తన గుడ్డు అనుకొని దాన్ని కూడా పొదిగేస్తుంది. వచ్చినటువంటి పిల్లలు కూడా ఎలా ఉంటాయి? కోయిల ఎలా ఉంటుందండి? కాకిలానే ఉంటుంది. రెండు కూడా నరపిల్లలే అనుకొని పెంచుతుంది పాపం. వాటికి రోజు ఆహారం అన్ని పెడుతూ ఉంటుంది. వసంతకాలం వచ్చేసరికి కోయిల అయిపోతుంది, కాకి అయిపోతుంది.
ఆ కాలంలో కాకేమో కావు కావు అంటుంది, కోయిల మాత్రమేమో కుహు కుహు అని చెప్పి ఎప్పుడైతే శబ్దం చేస్తుందో అప్పుడు కాకికి అర్థం అవుతుంది ఊరు నా బిడ్డ కాదురా అన్న సంగతి. ఈ విధంగా కోయిల ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడి జీవించేటువంటి తత్వమే. ఈ ఆళ్వారులు కూడాను ఎప్పుడూ స్వామి మీద ఆధారపడి ఆయన అనుగ్రహం మీద బతికేటువంటి వాళ్ళు, కానీ వీళ్ళకి స్వతంత్రమైనటువంటి ఉద్దేశాలు ఉండవు. స్వాతంత్ర బుద్ధి సంపూర్ణంగా దూరమైనటువంటి వాళ్ళే ఆళ్వారులు. కనుక పైనున్నటువంటి వాళ్ళు ఆళ్వారులు, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు అని చెప్పి. కోయిల ఏ స్వరంలో గానం చేస్తుంది? పంచమ స్వరంలో గానం చేస్తుంది అంటారు. అంటే పంచమ వేదం అని చెప్పి. పంచమ వేదం ఏమిటి? ద్రవిడ ప్రబంధం. 4 వేదాల తర్వాత వేదాలంత స్థాయిలో ఉన్నటువంటిది కనుక ఆ ద్రవిడ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాళ్ళు ఎవరు? ఆళ్వారులు అన్నమాట. ఆ విధంగా కూడా ఆళ్వారులతో సంబంధం చెప్పుకోవచ్చు. ఈ పందిరి ఉంది చూసారా, మాధవి అని చెప్పారు. మాధవి అనే పేరు ఎవరికి? సాక్షాత్తు లక్ష్మీదేవికి ఉన్నటువంటి పేరు అది. ఈ మాధవి అనేటువంటి అంటే లక్ష్మీదేవి యొక్క పందిరి. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భక్తి తత్వాన్ని వ్యాపింపచేసేటువంటి మహాతల్లి. పందిరి అంటే ఇలా బాగా అల్లుకోనున్నది అని కదా అర్థము. మన అమ్మ చేత చక్కగా వ్యాపింప చేయబడినటువంటి మహోత్కృష్టమైన గుణాలు కలిగినటువంటి పందిరి ఇది. మనందరినీ తరింపచేసేటువంటి పందిరి. ఆ పందిరి మీద కూర్చున్నటువంటి ఆళ్వారులు ఈ కోయిలలు అనే ఉద్దేశంతో ఆ కోయిలల గురించి మనకి తెలియచేసింది ఇక్కడ. తరువాత పందారు మిరళి, ఇంకా నువ్వు ఎలాగ రావాలమ్మా అని చెప్తున్నారు ఆమెని. పందారు విరళి ఉన్మైతునన్ పేర్పాడా. పందారు విరళి అంటే ఈమె చేతిలో ఒక బంతి పువ్వు ఉంది, పూల బంతి ఒకటి పట్టుకొని అలా విలాసంగా నువ్వు వచ్చి చక్కగా తలుపు తెరువు అని అంటున్నారు. ఏమిటి ఈ చేతిలో ఉన్నటువంటి బంతి అని అంటే, ఈ బంతికి 2 రకాలు. ఒకటి భోగోపకరణం, ఇంకోటి లీలోపకరణం అంటాం మనం దాన్ని. అంటే ఈ ప్రపంచం కదండి, బంతి ఎలా ఉంటుంది? రౌండ్గా ఎట్లా ఉంటుంది కదా. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించినటువంటి వాడు అంటే స్వామి యొక్క సృష్టి కదా. ఈ స్వామి యొక్క సృష్టిని లీలోపకరణంగా తాను స్వీకరించినట్టు. అంటే స్వామికి లీలోపకరణం, ఈమెకి భోగోపకరణం. అది ఆయన లీలగా వచ్చి ఈమెకి భోగంగా ఉన్నటువంటి ఈ ప్రపంచము అని చెప్పి అర్థంగా చెప్తున్నాం మనం. అంటే ఒకవైపు స్వామి ప్రపంచాన్ని సృష్టించినటువంటి స్వామి, ఇంకొక వైపు ఈ ప్రపంచము. ఈ రెండిటికి మధ్యలో అనుసంధానం చేసేటువంటి తల్లి ఈమె. ఇక్కడ ప్రపంచం ఉంది, ఇక్కడ స్వామి ఉన్నాడు, మధ్యలో అమ్మ ఉంది. అంటే ఈ ప్రపంచానికి ఈ స్వామితో కలిపేటువంటి తల్లి ఈమె. పురుషకార విభూతి అని తెలియచేయటం కోసము ఆ చేతిలో బంతి పెట్టుకొని నువ్వు బయటికి రావమ్మా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉన్మైతునన్ పేర్పాడ, ఎందుకోసం లేచి రావాలి అని చెప్పి అడిగింది ఆమె. ఎందుకు రావాలి అంటే, నీ బావగారి యొక్క పేరుని మైతునన్ అంటే బావా అని అర్థం చెప్పాం కదండి మనం ఇంతకు ముందే, మేనమావ సంబంధం ఉంది అని చెప్పి. కనుక ఆ విధంగా నీ బావగారి యొక్క గుణగానం చేయటం కోసము అనంది. ఈ గుణగానం చేసేటప్పుడు ముందంతా ఎవరి పేరు వస్తుంది? ఈమె పేరే కదా రావాలి. మనము ఎప్పుడు స్వామిని కీర్తించాలన్నా లక్ష్మీనారాయణుడు ఆయన, సీతారాముడు ఆయన, ఏ పేరు తీసుకున్నా కూడాను ముందు ఎవరి పేరు ఉంటుంది? నీ పేరే కదా ఉండేది. కనుక మైతునన్ పేర్పాడ, నీ బావ అని అర్థము. నిన్ను గుణగానం చెయ్యాలి, నీ బావని గుణగానం చెయ్యాలి అని కూడా అర్థం. అంటే ఎప్పుడెప్పుడైతే ఆయన నామాన్ని మనం కీర్తిస్తామో ప్రతి నామం ముందు కూడా నీ పేరే ఉంటుంది. ఆ శ్రీ 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 అని ఉంటుంది కదా, ప్రతి వాళ్ళు ముందు శ్రీ పెట్టుకోవాలి కదా. కనుక దానికోసం నువ్వు నిద్ర లేచిరా అని. సెందామరై కయ్యాల్ సిరార్వళై ఒழிప్ప వందు తిరవాయ్ మగిందు. ఇంకా ఎలాగ రావాలి? సెందామరై కయ్యాల్ అంటే తామర పూల లాంటి
చేతిలో సీరార్ వళైయొళిప్పవందు తిరవాయ్, నీ చేతిలో ఉండేటువంటి గాజులు గలగలామని శబ్దం చేస్తూ ఉండంగా వందు తిరవాయ్ మగిండు, చక్కగా నువ్వు వచ్చి ఆనందంగా తలుపు తెరువు. ఎలా తలుపు తెరవాలి అంటే, అయ్యో వచ్చారా అని తలుపు తెరవమాక, ఆహా వచ్చారా అని చెప్పి తలుపు తెరువమ్మా అంటున్నారు. అంటే ఆనందంగా నువ్వు తలుపు తెరువు, నా భక్తులందరూ వచ్చారు, నాకు ఆప్తులైన వాళ్ళు వచ్చారనేటువంటి ఉద్దేశ్యంతో నువ్వు తలుపు తెరువు అని చెప్పి ఈ చేతిని సెంతామరై అని చెప్పి ముందుగా పొగిడారు. చూడండి, ఆ పువ్వు యొక్క సౌందర్యాన్ని చెప్తూ ఉన్నారు. అలాంటి పువ్వు లాంటి చేతి కలిగిన ఆమె. అంటే పువ్వుకి 3 లక్షణాలు ఉండాలండి. ఏమేమిటి ఆ 3 లక్షణాలు అనంటే, దానికి సౌందర్యం ఉండాలి, సౌకుమార్యం ఉండాలి, సౌగంధ్యం ఉండాలి. అంటే పువ్వు చూడంగానే చాలా అందంగా ఉండాలి, చాలా కోమలంగా ఉండాలి, మంచి సువాసన ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగితేనే అది మంచి పువ్వు కింద లెక్క. మరి భగవంతుడి మనం ప్రార్థించేటువంటి స్వామిని మనం ఈ 3 లక్షణాలను మనం ఆ స్వామి మీద చూపించాలన్నమాట. సౌందర్యం అంటే ఏంటి? ఎంత అద్భుతమైన సౌందర్యం అంటే ఇక అది చూసిన తర్వాత ఇంకోటి మనకి నచ్చకూడదు. అది అద్భుతమైన సౌందర్యం అంటే ఇతర విషయాల మీద మనకి దృష్టి అనేటువంటిది పోకూడదు. అది మొదటి లక్షణం మనలో ఉండాలి. రెండవది సౌకుమార్యం. ఎంత సౌకుమార్యం అయ్యా అంటే ఇంకా దేన్ని మనకి ఇష్టపడకూడదు, ఆయన ఒక్కడే ఇష్టపడాలి. అంటే మనలో ఉండేటువంటి భోక్తృత్వం అనేది దూరం అయిపోవాలి. ఇక మూడవది సౌగంధ్యము. ఎంత సువాసన అంటే ఇంకా ఏది మనకి నచ్చకూడదు. అంటే నిరతిశయమైనటువంటి ప్రేమ ఆయన మీద ఉండాలి. ఈ 3 లక్షణాలు మనలో కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ 3 లక్షణాలు కలిగినటువంటి చేతితో నువ్వు ముందుకొచ్చి నువ్వు స్వామిని మాకు దర్శింప చెయ్యమ్మా అని ఎంతో అర్థవంతమైనటువంటి ప్రార్థన చేసింది గోదాదేవి. ఇలా ఎన్నెన్నో విశేషార్థాలతో కూడినటువంటి 18వ పాసురాన్ని అనుసంధానం చేసుకొని మనం రేపు 19వ పాసురంలోకి అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి.